శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ శ్రీ పద్మావతి హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపీడీ బ్లాక్ నందు ప్రపంచ పేషెంట్ భద్రతా దినోత్సవం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు ప్రపంచ పేషెంట్స్ భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నామని, రోగుల యొక్క భద్రత అనేది ఏ విధంగా ఉండాలో ప్రోగ్రామ్స్ పేషెంట్లకు తెలిసే విధంగా రోగులకు భద్రత గురించి అప్పుడప్పుడు ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ రోగులు మరియు రోగి సహాయకులు భద్రత అనేది ఏ విధంగా తీసుకోవాలో అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు కానీ అలాగే చిన్న చిన్న గొడవలు పెద్దవి కాకుండా చూసుకుని హాస్పిటల్ వాతావరణాన్ని కాపాడుట మరియు అదే విధంగా చిన్నపిల్లల్ని మార్చడం, దొంగిలించడం అటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రోగులకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ రోజు ప్రత్యేకించి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం కాబట్టి ఓపీడీ బ్లాక్ నందు రోగులకు ఈ భద్రతా దినోత్సవం పురస్కరించుకుని రోగులకు వారి భద్రత పట్ల అవగాహన కలిగించారు. కమ్యూనిటీస్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ మాట్లాడుతూ ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం థీమ్ ప్రతి నవజాత మరియు ప్రతి బిడ్డకు సురక్షితమైన సంరక్షణగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేయబడిందని పేర్కొన్నారు. ఈ యొక్క ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని వివరిస్తూ పేషెంట్లు వారి సహాయకులు కూడా అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగే గొడవలు, నవజాత శిశు అపహరణలు ఈ యొక్క పరిణామాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు మరియు ప్రయోగపూర్వకంగా మాక్డ్రిల్ చేసి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, ఓబీజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు డాక్టర్లు డాక్టర్ అంజు, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఎనం గోరెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ ప్రకాష్, స్విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా దినోత్సవం మన ఆసుపత్రుల్లో పేషెంట్ భద్రత చాలా ముఖ్యము. జరుగుతున్నాయి కానీ ఇంకా బాగా జరగాలి అండ్ రెగ్యులర్ గా అందరూ ట్రైన్ అవ్వాలి. ఈ భద్రతా సమస్యలు ఏమిటి, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు ఈరోజు ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం. ఈరోజు మనం అందరము ఆసుపత్రుల్లో పేషెంట్ భద్రత జాగ్రత్తలు ఏమేమి, దానికి మనము ఏం చేయాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ అయినా కోడ్ పింక్, కోడ్ బ్లూ, కోడ్ గ్రే అలాగా వివిధ చర్యలన్నీ కలెక్టర్ గారు కూడా రావాల్సింది. ఆయన అర్జెంట్ మీటింగ్ వల్ల రాలేకపోయారు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా అందరికీ ఆహ్వానం. ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. పేషెంట్ కి వైద్యమే కాదు, భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది జరపడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు వివిధ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒక హాస్పిటల్ అంటే వైద్యమే కాదు, వాళ్ళ సేఫ్టీ గురించి కానీ, అక్కడ పనిచేసే స్టాఫ్ సేఫ్టీ గురించి కానీ, అక్కడ చదువుతున్న స్టూడెంట్ సేఫ్టీ గురించి కానీ చాలా కోడ్స్, చాలా ప్రోటోకాల్స్, చాలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మన బాధ్యత, మన దగ్గర చదువుకునే పిల్లల బాధ్యత. అదేవిధంగా పేషెంట్స్, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి వాళ్ళ వైద్యము క్రమపద్ధతిలో జరగాలి. అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడికి పేషెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా కోడ్ రెడ్ అనేది ఫైర్ సేఫ్టీ. ఏదైనా ఫైర్ అగ్నిమాపక ప్రమాదం జరిగింది దాన్ని ఎలా మనం ఎదుర్కొంటాం హాస్పిటల్. అదేవిధంగా ఏదైనా పిల్లలు మీరు న్యూస్ పేపర్లో వాళ్ళ ఉన్న పిల్లలు తీసుకోవడం హాస్పిటల్ నుంచి ప్రసూతి వార్డు నుంచి కానీ, క్యాటరింగ్ వార్డు నుంచి కానీ తీసుకోవడం అనేది దాన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క కోడ్కి ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క కోడ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఏదో జరుగుతున్నా దాన్ని Ready,
సో ఫైర్ డెఫినేషన్ ఏంటి? వెలిగే వస్తువు, వేడి, గాలి, వ్యాప్తి, ఇవన్నీ కనెక్ట్ అయితే ఫైర్ వస్తుంది. వితౌట్ ఎనర్జీ ఫైర్ వితౌట్ ఫైర్ కలదు. The conductive material, heat, oxygen and ignition. These four things are react with each other, then fire will produce. So fire is clear in the definition. So fire మూడు రకాల ఫైర్. సో ఏ క్లాస్ ఫైర్ ఏం వస్తుంది? సాలిడ్ ఫైర్. ఘన రకమైన వస్తువులు కలిగే ఫైర్ ఏమిటో మనము సాలిడ్ ఫైర్. సో సాలిడ్ ఫైర్ ఏం ఉంటుంది? పేపర్, కార్డ్బోర్డ్, క్లాత్, ప్లాస్టిక్, ఇవన్నీ ఏమవుతుంది? సాలిడ్ మెటీరియల్. దీంట్లో కలిగే ఫైర్ ఏమిటో మనము ఏ క్లాస్ ఫైర్. సో దీన్ని వాడుకోవాలి. ఏం వాడుకోవాలమ్మా? ద బెస్ట్ మెథడ్ వాటర్ అండి. వాటర్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏ క్లాస్ ఫైర్ మనం వాడుకోవాల్సింది వాటర్. దెన్ వాటర్ దగ్గర మనకి ఏంటి అవైలబుల్? బాత్రూమ్ వాటర్ కాదండి, ఇక్కడ ఫైర్ హైడ్రంట్ సిస్టమ్ ఉంది. ఓస్ మీన్ ఓస్ క్యాబిన్. సో దాన్ని ఎలాగా వాటర్ తెచ్చి ఉంటుంది, దాన్ని తెచ్చి వాడుకోవాలి. దెన్ మన దగ్గర అవైలబుల్ ఏముంటుంది? ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ రెండు రకాల మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మేడం ఇది ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకోమా. ఇది ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఏ క్లాస్, బి క్లాస్ అండ్ సి క్లాస్. సో మల్టీపర్పస్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని రకాల ఫైర్ వాడుకోవాలి. సో ఎలాగ వాడుకోవాల్సి ఐడియా ఉందా? నమస్తే, ట్రైనింగ్ ఇచ్చాను కదా మీకు, అర్థం చేయదు వాటిని. ఓకే, చేక నీళ్ళు కొడితే ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే దినోత్సవం జరపడం జరుగుతుంది పద్మావతి హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ దగ్గర. దీనిలో భాగంగా పేషెంట్ వైద్యమే కాదు, వాళ్ళ సేఫ్టీ, ఇక్కడ చదువుకునే పిల్లల సేఫ్టీ, పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ దగ్గరకు వచ్చిన అటెండెంట్ సేఫ్టీ కూడా దృష్టిలో ఉంచుకుంటూ కొన్ని మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫైర్ సేఫ్టీ కోడ్ రెడ్, ఇంకొకటి కోడ్ గ్రే. ఏదైనా గొడవ జరిగినప్పుడు పేషెంట్ అటెండెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే స్టాఫ్ వల్ల కావచ్చు, ఎవరి వల్ల జరిగినా సరే దాన్ని ఎలాగ మనము ప్యాసిఫై చేయొచ్చు సిచ్యువేషన్ని. అదేవిధంగా కోడ్ పింక్, ఏదైనా ప్రసూతి వార్డులో కానీ లేదంటే వేరే లేబర్ వార్డులో కానీ ఏదైనా పిల్లవాడు కానీ పిల్లగాని మిస్ అయినప్పుడు ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలాగా మనం కంట్రోల్ చేసి మళ్ళీ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ, ఒక్క హాస్పిటల్ స్టాఫే కాదు, పేషెంట్ అటెండెంట్స్, పేషెంట్ ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరూ ముట్టుముడిగా దీన్ని మనం చేయగలిగితేనే పేషెంట్ సేఫ్టీ. అన్ని చోట్ల బోర్డులు, వార్డులో కూడా వాళ్ళకి అవగాహన అది జరుగుతుంది. డిస్ప్లే దాన్ని బట్టి డాక్టర్లకి, నర్సులకి రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతుంది. పేషెంట్లకు కూడా అవగాహన కూడా జరుపుతాము. మేమేం చేస్తే వీటి ప్రాముఖ్యత అంతా చెప్తాము. సో ఈ ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఈ అవగాహన అన్నది అందరికీ జరుగుతుంది. అలానే ఏంటంటే ఎంతవరకు ఆ అవగాహన బాగుందన్నది ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఏబిహెచ్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ ట్రైనింగ్స్ అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అవన్నీ. అండ్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అని ఉంటుంది. మీరు చెప్పినట్టు మీ ప్రశ్నకి క్వాలిటీ మెయింటైన్ ఉందా, అందరికీ అవగాహన ఉందా, యాక్చువల్లీ జరిగిన